తప్పకుండా వాళ్ళ సంక్షేమం, వాళ్ళ హక్కు ఎంత బాధ్యతనో వాళ్ళ హక్కుకు సంబంధించి అన్ని పరిష్కారం చేసినాం. ఇలా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తామన్నా, బాధ్యత ఇది. పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు రవాణా వ్యవస్థను, ఆర్టీసీని ఉపయోగించుకుంటా ఉన్నారు. వైద్యం కొరకు, ఉన్నత విద్య కొరకు, ఉపాధి కోసం కాకుండా దేవస్థానాల ఆశీర్వచనం కోసం, లేదా కొంత ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన యాత్ర. ఇటువంటి సందర్భంలో బాధ్యతగా మనం వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు కలగజేయాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేనిది స్టేట్ గ్రోత్ కానీ ఆ జిల్లా గ్రోత్ కానీ ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం తీసుకుంటే కూడా ఇవాళ మా ప్రభుత్వం చాలా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ మెట్రోను ఎక్స్పాన్షన్ అడిగితే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. మెట్రో ఎక్స్పాన్షన్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంత పెద్ద క్యూర్ సిటీకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సమాంతరంగా అభివృద్ధి కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఎంఎంటీఎస్ను కూడా దాన్ని కూడా ఇంక్లూజివ్ చేసుకొని ఆర్టీసీని చేసుకొని లాస్ట్ మైల్ కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా మంత్రివర్గం ఆలోచన. దానికి అనుగుణంగా నిన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అసహనంగా ఉండేటువంటి అవసరం లేకుండా అన్ని రకాల అంశాలు దీర్ఘకాలికంగా చర్చ చేసి అతి దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ అంశాల పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నాం. గతంలో అట్టి అధికార కమిటీ వేసి వదిలిపెట్టినారు, కాలయాపన కోసం వేసి ఉండొచ్చు. మేము అటువంటి సంకల్పంతో కాకుండా గుర్తింపు కార్మిక సంఘాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నాం. వాళ్లను దాంతో పాటుగా ఆర్టీసీ అధికారులను స్పష్టత ఉండాలి. చర్చ చేసేటప్పుడు మాట గుర్తింపు సంఘాల ప్రతినిధులు వస్తే వాళ్ళకు కూడా పబ్లిక్ కార్మిక వర్గానికి యాక్సెప్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కలిపి ప్రక్రియ 360 కోణం నుంచి ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా ఇబ్బంది కలగద్దు, ప్రయాణికుల సౌకర్యానికి ఎఫెక్ట్ కావద్దు, కార్మికుల సంక్షేమానికి ఏ విధంగా విఘాతం కలగద్దు, ఈ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ప్రక్రియ ప్రారంభిస్తాం. దానికి సంబంధించిన కొంత రివ్యూ పక్క రాష్ట్రంలో ఏమవుతుంది, వేరే రాష్ట్రాలు ఇవన్నీ స్టడీ చేయాలి కదా. ఆదర బాదర రాత్రి మనకేదో ఎన్నికల వ్యతిరేక ఉన్న జీవోలు ఇచ్చి చేస్తే లాభం లేదు.